రైట్. మొన్నటి వరకు ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా గేట్లు తెరిచేస్తున్నాం, బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతోందంటూ చేసినటువంటి కామెంట్స్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగానే మారాయి. అదే కాకుండా ఏదైతే రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడో అదే విధంగా పరిస్థితులు కూడా కనిపించడం అయితే కొంత బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి అరవింద్, మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపు అయితే ఎటువంటి చేరికలను కూడా చేర్చుకోకుండా అసలు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలు కావచ్చు, కాంగ్రెస్లో చేరే పరిస్థితి లేదన్నట్టుగా హింట్ ఇచ్చింది. కాకపోతే 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందో ఆ తర్వాత నేను పూర్తిగా పీసీసీ ప్రెసిడెంట్గా నా పదవేంటో నా బాధ్యత ఏంటో నిర్వర్తిస్తా ఇప్పటి నుంచి అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ నుంచి ఏ క్షణంలో ఎవరు వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో అన్న భయం అటు కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వలసలు కేంద్రంగా రాజకీయాలు తిరుగుతున్నాయి. వలసలు అదే సందర్భంలో ఉదయం ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు సాయంత్రం మరో పార్టీకి వెళ్ళేటటువంటి పరిస్థితి, ముఖ్యంగా అధికార పార్టీకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండింది. 63 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 63 సీట్లని 75-80 సీట్ల దాకా తీసుకుంది కేవలం వలసల ఆధారంగానే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 88 సీట్లతోటి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, ఆ తర్వాత 102-103 సీట్లకు వెళ్ళింది. దీనికి కూడా వలసలు ప్రధానమైనటువంటి అస్త్రంగా మార్చుకుంది. ఇక్కడ ఎదుటి పార్టీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ యొక్క శాసనసభా పక్షాన్ని నిట్టనిలువుగా చీల్చి చేర్చుకోవటం ఒక భాగం అయితే, ఇంకా చీలిక పూర్తిగా ఫిరాయింపు నిరోధక చట్టం మేరకు చీల్చే అవకాశం రానిటువంటి సభ్యులు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఒక పార్టీలో శాసనసభ్యులుగా గెలిచి మరో పార్టీలో అంటే ప్రతిపక్ష పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పక్షంలో మంత్రి పదవులు నిర్వహించినటువంటి దాఖలాలు చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ 100 రోజుల పాటు ఎక్కడా చేరికలకి మామూలుగా వచ్చి అంటే వచ్చిన వారిని స్వాగతం పలకటం, వచ్చిన వారిని ఆహ్వానించి వాళ్ళ సమస్యలు వింటమే తప్ప పార్టీలో చేరికల్ని కేంద్రంగా ప్రారంభించలేదు. కానీ ఇప్పుడు 2024లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి 2024లో మొత్తం మొదటి 3 నెలలు ప్రశాంతంగా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు నిజంగానే రాజకీయ ఆట మొదలుపెట్టిందా అనిపిస్తోంది. రాజకీయ ఆట మొదలుపెట్టింది అనే రావడానికి, ఆ కంక్లూజన్ రావడానికి ప్రధానమైన కారణం పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్వయంగా ఆదివారం రోజు చెప్పినటువంటి విషయం. 100 రోజుల పాటు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్ని, మిగతా విషయాల్ని, అదే సందర్భంలో గతంలో విధానపరమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలని వీటన్నిటినీ స్టడీ చేసినటువంటి తాను ఇకపై మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయబోతున్నాను, ఇక రాజకీయ ఆట మొదలుపెట్టాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పేశారు. రాజకీయ ఆట మొదలుపెట్టాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పడానికి కాసేపటి ముందే ఇద్దరు, ఒక సిట్టింగ్ ఎంపీకి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి కండువా కప్పి మరి వచ్చినటువంటి విషయం గమనించాలి. ఇక్కడి నుంచి ఆట మొదలుపెట్టాననేటువంటి విషయంలో ఇప్పుడు కీలకంగా అనిపిస్తోంది ఎవరెవరు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కారు దిగబోతున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనేది. కారు దిగబోయే వాళ్ళ జాబితాలో దాదాపు 24-25 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ 25 పేర్లు చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ప్రస్ఫుటంగా వినిపించడంతో పాటు 20 మంది శాసనసభ్యులు ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని నేపథ్యంలో ఈ రాజకీయ చర్చ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాజకీయంపై ఈ దఫా 3వ దఫా కూడా వలసల కేంద్రంగా, మైగ్రేషన్స్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ మైగ్రేషన్ అనేది ఒక అస్త్రంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కేసీఆర్ గతంలో తెలుగుదేశం విషయంలో, కాంగ్రెస్ విషయంలో ఏదైతే వ్యవహార శైలి ఉందో అదే వ్యవహార శైలిలో, అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ గేట్లు తెరిచినటువంటి క్రమంలో ఎంతమంది వెళ్తారు అనేది ఒక కీలకమైన అంశం. అయితే ఇటీవల కాలంలో గత 100 రోజులుగా 110 రోజులుగా మొత్తం రాజకీయాల్ని పరిశీలిస్తే గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ కారు దిగే వాళ్ళు తప్ప కారు ఎక్కే వాళ్ళలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప మరొక వ్యక్తి కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే రాజకీయ అస్తిత్వం కోసం అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఆయన కాంగ్రెస్
గొర్రెల మందలో నేను ఒక్కడిగా ఉండను, నేను ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నవాడిని అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప మరొక వ్యక్తి ఎవరు ఈరోజు ప్రధాన రాజకీయ చిత్రంలో బీఆర్ఎస్ వైపు చూడట్లేదు. బీఆర్ఎస్ పూర్తిగా ఆ రకమైనటువంటి రాజకీయ సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి గమనించాలి విజయ్. ఎస్ అరవింద్, అంటే మొత్తంగా అంటే భవిష్యత్తులో కూడా మరింత మంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సమీపంలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నేతలు ఎవరైనా చేరితే వాళ్లకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి అరవింద్? అంటే పార్లమెంట్ ఎన్నికల ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక విషయం కీలకంగా ఆలోచించాలి. 17 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి బీఆర్ఎస్లో ఉంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బలమైనటువంటి అభ్యర్థులు లేకుండా, బలమైనటువంటి అభ్యర్థులు పోటీ అభ్యర్థులు లేకుండా బీఆర్ఎస్ 2017 ఈ 17 శాసనసభ పార్లమెంటు స్థానాలు, లోక్సభ స్థానాలు ఏవైతున్నాయో వాటికి అభ్యర్థులను కూడా వెతుకునేటటువంటి పనిలో ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే అంటే అభ్యర్థిగా గతంలో ఆశించినటువంటి కొంతమంది ఇప్పుడు అవకాశం ఇస్తామంటే మా వల్ల కాదు అని చెప్పి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే అడుగడుగున కేసీఆర్ వెంట నడిచినటువంటి కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత ఆప్తులుగా చెందిన ప్రచారంలో ఉన్నటువంటి పలువురు నాయకులు, ముఖ్యంగా వాళ్ళు కూడా పార్లమెంటు సభ్యులుగా, పార్లమెంటు అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు, అదే సందర్భంలో పార్లమెంట్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వాళ్ళు, గతంలో ఆశిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బొంతు రామ్మోహన్ గతంలో ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత ఉద్యమానంతరంలో కానీ ఎక్కడా కేటీఆర్కి అత్యంత ఆప్తుడిగా చెప్పబడేటువంటి బొంతు రామ్మోహన్ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే రంజిత్ రెడ్డి ఎక్కడా మచ్చలేని నాయకుడిగా చెప్తారు. రంజిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో 5 ఏళ్ల పాటు ఎక్కడా వివాదాలకి చోటు ఇవ్వనేటువంటి నాయకుడిగా చెప్తారు. రంజిత్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్కి బై చెప్పి కారు దిగేసి ఈరోజు చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి రాజకీయ చిత్రంలో, ఇటువంటి జంక్చర్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం, బీఆర్ఎస్ యొక్క ఉనికి ప్రశ్నార్థకం. బీఆర్ఎస్ ఇటీవల కాలంలో కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప ఎవరూ చేరని విషయాన్ని గమనించాలి విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.